హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం స్ట్రింగ్స్ పైన ఈ 3 ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి వోవెల్ కౌంట్ ఇన్ ఏ స్ట్రింగ్. మనకు స్ట్రింగ్ ఉంటుంది. ఆ స్ట్రింగ్లో ఎన్ని వావెల్స్ ఉన్నవి అనేవి మనం డిస్ప్లే చేయాలి, వాటి కౌంట్. ఇక్కడ స్ట్రింగ్ అంటే ఒక సింగిల్ వర్డ్. అండ్ ఇందులో ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా స్ట్రింగ్లో క్యారెక్టర్స్ అన్ని లోవర్ కేస్లో ఉంటాయి. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చెక్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. పాలిండ్రోమ్ అంటే లెఫ్ట్ సైడ్ నుండి చదివినా రైట్ సైడ్ నుండి చదివినా సేమ్ స్ట్రింగ్ ఉండాలి. అలా ఉంటేనే దాన్ని పాలిండ్రోమ్ అంటాం. ఇచ్చిన స్ట్రింగ్ అనేది పాలిండ్రోమా కాదా అని చెక్ చేయాలి. ఓకే, థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ప్రింట్ ద అక్కరెన్సెస్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఉంటుంది, ఆ స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయి అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. వోవెల్ కౌంట్ ఇన్ ఏ స్ట్రింగ్. సపోజ్ ఇది స్ట్రింగ్ అనుకో, సమ్ వర్డ్ ఈక్వల్స్ టు ఈ స్ట్రింగ్. సో దీంట్లో వావెల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. కాబట్టి మనకు 2 అని చెప్పేసి ప్రింట్ కావాలి. ఓకే, ఇది మన వర్డ్ అనుకో, ఇందులో 1 2 3 వావెల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 3 అని మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దీన్ని మన ప్రోగ్రామ్ రాసే ముందు మనం దీన్ని ఎలా చేయొచ్చు? మనకి ఇలా వర్డ్ అనేది ఇస్తారు, స్ట్రింగ్ ఇస్తారు. సో మనం స్ట్రింగ్ పైన ఇటరేట్ చేయొచ్చు కదా, అరే పైన ఇటరేట్ చేసినట్టే మనం స్ట్రింగ్ పైన ఇటరేట్ చేయొచ్చు. ప్రతి ఇటరేషన్లో ఒక క్యారెక్టర్ వస్తుంది కదా. ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్యారెక్టర్ అనేది మనకు వావెల్స్తో మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటితో దేనితో అయినా మ్యాచ్ అయినా సరే దాన్ని కౌంట్ చేయాలి. దేనితో అయినా సరే, ఒక్కదానితో కూడా మ్యాచ్ అయినా సరే మన కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఇనిషియల్గా మన కౌంట్ అనేది 0 ఉండాలి కదా. సో దీంతో మ్యాచ్ అయినా లేదా దీంతో మ్యాచ్ అయినా, దీంతో మ్యాచ్ అయినా లేదా దీంతో మ్యాచ్ అయినా, దేంతో మ్యాచ్ అయినా సరే మనం కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఇటరేషన్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఈ కౌంట్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, సో కోడ్ రాసేద్దామా? ఫస్ట్ ఒక స్ట్రింగ్ కావాలి మనకి. స్ట్రింగ్ జస్ట్ డిక్లేర్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను యూజర్ నుండి ఇన్పుట్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ వర్డ్ కాబట్టి నేను సిఐఎన్ ఇది యూజ్ చేస్తున్నాను. ఒకవేళ సెంటెన్స్ అయితే గెట్ లైన్ వాడాలి. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి, మనకు ఒక కౌంట్ వేరియబుల్ కావాలి. ఎందుకంటే మనకు ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి మనకు మెయింటైన్ చేసుకోవడానికి. కౌంట్ ఈక్వల్స్ టు 0. ఇనిషియల్గా 0 ఉంటుంది, ఎందుకంటే మనకు ఎన్ని వావెల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేస్తున్నాం. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్. దీని సైజ్ ఎంత ఉంటుందో అంతవరకు మనం ఇటరేట్ చేయాలి. సో సైజ్ కోసం వర్డ్ డాట్ సైజ్. సో ఇక్కడ లెస్ దెన్ అన్నాం కాబట్టి 0 నుండి స్టార్ట్ చేసాం కాబట్టి లెస్ దెన్ ఈ సైజు. ఒకవేళ ఇక్కడ సైజ్ అనేది 6 ఉందనుకో, మన లూప్ అనేది 0 నుండి 5 వరకు ఇటరేట్ అవుతుంది. అందుకని ఇక్కడ లెస్ దెన్ పెట్టాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ i++. ఇక్కడ ఏం చెక్ చేయాలి మనం? ఈ ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతి ఇటరేషన్లో మనం తీసుకునే క్యారెక్టర్ అనేది ఈ ఇందులో వావెల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే కండిషన్ పెట్టాలి మనం. ఇఫ్ గివెన్ క్యారెక్టర్ అంటే ఇక్కడ క్యారెక్టర్ అంటే మనం ఎలా తీసుకుంటున్నాం? వర్డ్ ఆఫ్ ఐ. వర్డ్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎన్, నెక్స్ట్ i++ అయిన తర్వాత ఏ, i++ తర్వాత బి, ఈ, ఎన్. సో ఇది ఈక్వల్స్ మనం ఇక్కడ క్యారెక్టర్తో మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ కోట్ ఇవ్వాలి. ఒకవేళ స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్. ఓకే, క్యారెక్టర్స్ మనకు అన్ని లోవర్ కేసెస్ కాబట్టి లోవర్ కేసు వరకు చెక్ చేస్తే సరిపోతుంది. ఏ వర్డ్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఈ. ఆర్ దేంతో అయినా మ్యాచ్ అయినా సరే కౌంట్ ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి ఆర్ పెడుతున్నాం. వర్డ్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఏఐ. ఇలానే ఓ, ఇలానే యు. సో ఇలా రాసినట్టే ఐకి యూకి కూడా రాయాలి, బట్ నేను సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఓ యు ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో దేంతో మ్యాచ్ అయినా సరే మనం ఏం చేయాలి? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. ఒకేసారి ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ++ చేస్తున్నాను. ఓకే,
సో నేను ఈ వర్డ్ని ఇటరేట్ చేసే లోపు నాకు ఎన్ని వావెల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ కౌంట్లో స్టోర్ అవుతుంది. నేను సింపుల్గా ఏం చేస్తున్నా, లాస్ట్కి ఆ కౌంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నా లాజిక్. ఒకసారి ట్రై చేద్దాం. ఈ నవీన్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను నేను. సో నవీన్ స్ట్రింగ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇనిషియల్గా కౌంట్ అనేది 0. ఓకే, సో i = 0 ఇక్కడ ఫస్ట్. i = 0 అంటే ఇక్కడ. సో ఈ n అనేది AEIOతో మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వదు, కాబట్టి i++. ఏ అనేది ఏతో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కౌంట్ ప్లస్ అవుతుంది, కౌంట్ 1 అవుతుంది. నెక్స్ట్ i++, వి దగ్గర వి AEIOతో మ్యాచ్ అవ్వట్లేదు, సో i++. ఈ మ్యాచ్ అవుతుంది కాబట్టి కౌంట్ ప్లస్, కౌంట్ 2 అవుతుంది. మళ్ళీ i++, ఇక్కడ మళ్ళీ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కౌంట్ ప్లస్ ఇక్కడ 3 అవుతుంది. నెక్స్ట్ n వరకు వస్తుంది. n ≠ AEIOU. సో ఇక్కడ లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది, ఎందుకంటే కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. సో మనకి ఇక్కడ కౌంటర్ అనేది 3 వచ్చింది కాబట్టి మనకు కౌంటర్ అనేది డిస్ప్లే చేస్తే మనకు అవుట్పుట్ 3 వస్తుంది. ఓకే, ఒకవేళ మీకు ఈ ట్రేసింగ్ అనేది అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో నా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి చెక్ ద గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలెండ్రమ్ ఆర్ నాట్. సో ప్యాలెండ్రమ్ అంటే ఏంటంటే ఒక స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుండి చదివినా సరే రైట్ సైడ్ నుండి చదివినా సరే సేమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మేడం. సో దీన్ని లెఫ్ట్ సైడ్ నుండి చదివినా సరే MADAM, రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి చదివినా సరే MADAM. సో ఇలాంటి స్ట్రింగ్ని మనం ఏమంటామంటే ప్యాలెండ్రమ్ స్ట్రింగ్ అంటాం. మనం రాయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే మనకు ఒక స్ట్రింగ్ ఇస్తే అది ప్యాలెండ్రమా కాదా అని చెక్ చేయాలి. ప్యాలెండ్రమ్ అయితే ఎస్, లేదంటే నో అని చెప్పి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇది ప్యాలెండ్రమా కాదని మనం ఎలా చెక్ చేయాలి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇటు నుండి చదివినా సేమ్ అవ్వాలి కదా. సో ఇక్కడుందే ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నదే ఇక్కడ ఉండాలి. దీని సైజ్ ఎంత ఇప్పుడు? 5. ఆడ్ కదా. ఒకవేళ ఇలా ఇంకొక క్యారెక్టర్ ఉందనుకో, 6 ఉందనుకో, ఈవెన్ ఉందనుకో, ఇవి రెండు కూడా సేమ్ ఉండాలి కదా. అప్పుడే మనం దీన్ని ప్యాలెండ్రమ్ అని చెప్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కాబట్టి, సో ఇక్కడ ఒకటే క్యారెక్టర్ ఉంది కాబట్టి, సో ఇది ఇగ్నోర్ చేసినా పర్లేదు, లేదంటే దీంతో చెక్ చేసుకున్నా సరే ఇది D అనే వస్తుంది. సో మనం ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ది, లాస్ట్ది, సెకండ్ లెఫ్ట్ సైడ్ అండ్ సెకండ్ది, రైట్ సైడ్ అండ్ సెకండ్ది, ఇలా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అలా. ఇంకా ఇలా మధ్యలో ఉంటే మనం ఇలా లెఫ్ట్ సైడ్ నుండి ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి, రైట్ సైడ్ నుండి ఇంక్రిమెంట్ చేయాలి. ఇలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఇక్కడ దీన్ని చూస్తేనే మనకు ఒక లాజిక్ అనేది అర్థమైపోయి ఉండాలి. ఏంటి? లెఫ్ట్ సైడ్ను ఇది, రైట్ సైడ్లో ఇది చెక్ చేస్తాం. ఒకవేళ ఈక్వల్ ఉన్నాయనుకో ప్యాలెండ్రమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ దీని నుండి ఇక్కడికి వస్తాం, ఇది ప్లస్ ఇది చెక్ చేస్తాం. ఈక్వల్ ఉన్నాయనుకో ప్యాలెండ్రమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడికి వస్తాం, మళ్ళీ ఇటు నుండి ఇక్కడికి, ఇటు నుండి ఇక్కడికి. ఇప్పుడు రెండు ఇక్కడ ఈక్వల్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ నుండి ఇంక్రిమెంట్ అంటే ఇక్కడికి వచ్చాం, ఇటు సైడ్ నుండి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈక్వల్ ఉంటే ఇక్కడ ఒకటే క్యారెక్టర్ ఉంది, ఎందుకంటే ఆడ్ సైజ్ ఉంది కాబట్టి. సో దీన్ని చెక్ చేసినా పర్లేదు, చెక్ చేయకుండా పర్లేదు. సో ఇక్కడ వరకు వచ్చేంత వరకు అన్ని ఈక్వల్ అయ్యకుండా వచ్చాయనుకో ప్యాలెండ్రమ్ అయ్యే ఛాన్స్ ఉంది, ప్యాలెండ్రమ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ D ఉందనుకో, ఇక్కడ M ఉంది, ఇక్కడ D ఉంది, ఇవి రెండు నాట్ ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడే కన్ఫర్మ్ చేసేయచ్చు ఇది ప్యాలెండ్రమ్ కాదని చెప్పేసి, ప్యాలెండ్రమ్ కాదని చెప్పేసి. సో దీన్ని బట్టి మీకు ఒక లాజిక్ అనేది బిల్డ్ అయింది అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ది లాస్ట్ది, ఇటు సైడ్ రెండోది, ఇటు సైడ్ రెండోది, ఇలా మనం ఇటరేట్ చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఇంతకుముందు లూప్స్ యూజ్ చేసి జస్ట్ సింగిల్ ఇటరేషన్, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ కూడా సింగిల్ ఇటరేషనే, కాకపోతే ఇక్కడ ఒక పాయింటర్ పెట్టాలి, ఇక్కడ ఒక పాయింటర్ పెట్టాలి, ఎందుకంటే ఇవి రెండు చెక్ చేయాలి కాబట్టి. సో దీన్ని ఏమంటారంటే 2 పాయింటర్ అప్రోచ్ అంటాం. 2 పాయింటర్ అప్రోచ్ అంటే ఏంటంటే, సో మనం లూప్ వేరియబుల్ ఉంది కదా, ఆ లూప్ వేరియబుల్ అనేది ఒకటి ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఒకటి ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇవి రెండు చెక్ చేస్తాం. ఇవి రెండు చెక్ చేస్తే ఒకవేళ ఇవి ఈక్వల్ అంటే ఓకే, ఈక్వల్ లేకపోతే ప్యాలెండ్రమ్ కాదని చెప్పేసి లూప్ ఆపేస్తాం. నెక్స్ట్ ఇదిని I++, ఇదిని లెఫ్ట్++, ఇది రైట్ మైనస్. ఇవి రెండింటిని చెక్ చేస్తాం. చెక్ చేస్తే ఇవి కూడా ఈక్వల్ ఉన్నాయనుకో ఇక్కడికి వస్తాం,
ఇది ఇక్కడ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ మధ్యలో క్యారెక్టర్స్ ఉన్నాయనుకో, అవన్నీ ఒకదాంతో చెక్ చేసుకుంటూ ఇది ఇక్కడ వరకు, ఇది ఇక్కడ వరకు, లెఫ్ట్ రైట్ ఈక్వల్ అయ్యేంత వరకు, లేదంటే లెఫ్ట్ అనేది రైట్ కన్నా చిన్నగా ఉన్నంత వరకు వెళ్తాం. ఎందుకు? ఇక్కడ లెఫ్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు రైట్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇది ప్యాలెండ్రమ్ అనేది కన్ఫర్మ్ అయింది. మనం ఫర్దర్గా దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెఫ్ట్ ఇటు వెళ్ళింది అనుకో, రైట్ ఇటు వస్తుంది, ఎందుకంటే మనం దీన్ని ఇంక్రిమెంట్ చేసినా దీన్ని ఇంక్రిమెంట్ చేసినాం. ఇక్కడ రైట్, ఇక్కడ లెఫ్ట్, ఇది ఆల్రెడీ మనం చెక్ చేసాం కదా, ఇది. సో మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు టర్మినేషన్ ఎక్కడ ఆపాలి అని తెలిసిపోయింది. ఎక్కడ ఆపాలి? ఈ లెఫ్ట్ అనేది రైట్ అనేది ఈక్వల్ అయ్యేంత వరకైనా మనం ఇట్లా చేసుకుంటూ రావాలి, లేదంటే లెఫ్ట్ అనేది చిన్నగా ఉండాలి, లెస్ దెన్ రైట్, లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉన్నంత వరకు మనం లూప్ అనేది ఇటరేట్ చేయాలి. సో దీనికి మనం వైల్ లూప్ యూజ్ చేయడం బెటర్, ఎందుకంటే మనకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది ఫ్రీక్వెంట్గా అంటే నార్మల్గా తెలియదు. సో దీన్ని మనం కోడ్ రాసేయచ్చు. ఎలా? ఒక లెఫ్ట్ వేరియబుల్ 0, రైట్ వేరియబుల్ ఈ స్ట్రింగ్ సైజ్ కంటే ఒకటి తక్కువ, వర్డ్ ఆఫ్ సైజ్ -1, దీన్ని వర్డ్ అనుకుందాం మనం. సో ఇలా స్టార్ట్ చేసి మనం కండిషన్ చెక్ చేయాలి లూప్లో. ఏం చెక్ చేస్తాం? లెఫ్ట్ షుడ్ బి లెస్ దెన్ రైట్, అలా అయ్యేంత వరకు. ఒకవేళ ఈక్వల్ అయ్యాయనుకో దీన్ని ప్లస్, దీన్ని మైనస్ ఎట్ ఏ టైం. మళ్ళీ వీటిని చెక్ చేస్తాం, దీన్ని ప్లస్, దీన్ని మైనస్ చెక్ చేస్తాం. ఇవి ఈక్వల్ అయ్యేంత వరకు, లేదా లెఫ్ట్ రైట్ కంటే చిన్నగా ఉన్నంత వరకు అన్ని ఈక్వల్గా అవుతూ ఉన్నాయి అనుకో. లెఫ్ట్ ఎప్పుడైతే రైట్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందో, రైట్ ఎప్పుడైతే లెఫ్ట్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందో, ఒకవేళ క్రాస్ చేసేంత వరకు ఇవన్నీ ఈక్వల్గా ఉంటే అప్పుడు మనం అది ప్యాలెండ్రమ్ అని చెప్తాం. ఓకే, దీన్ని కోడ్ రాస్తే మనం ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం, వర్డ్ అనే స్ట్రింగ్. దీన్ని స్కాన్ చేసేసుకుందాం. సో మనకి ఇక్కడ టర్మినేషన్ కండిషన్ అది మనకు అర్థమైంది కదా. సో ఇంట్ లెఫ్ట్ L = 0, రైట్ అంటే R = ఇక్కడ వర్డ్ సైజ్ -1, వర్డ్ డాట్ సైజ్ -1 ఎందుకంటే మనం దీన్ని 0 1 2 3 4, ఇది 4th ఇండెక్స్, ఇది 0th ఇండెక్స్. సైజ్ 5 అయినప్పుడు సైజ్ 5 -1 అంటే లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేయరు కాబట్టి -1 అని పెట్టారు. కండిషన్ ఏంటి? ఇక్కడ మనకు ఎక్కడ ఆగాలి అంటే ఎప్పటి వరకు లూప్ రన్ అవ్వాలి? నా లెఫ్ట్ అనేది రైట్ కన్నా చిన్నగా ఉన్నంత వరకు, లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఇంత ఉన్నంత వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉండాలి. ఇక్కడ ఏం చెక్ చేయాలి? ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇక్కడ స్ట్రింగ్లు అన్ని లోవర్ క్యారెక్టర్సే ఉంటాయి కాబట్టి మనం ఏం చెక్ చేయాలి? ఇఫ్ వర్డ్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు, ఒకవేళ నాట్ ఈక్వల్స్ అయితే మనం అక్కడే బ్రేక్ చేసేస్తాం, ఎందుకు? అది ప్యాలెండ్రమ్ కాదు కాబట్టి. ఒకవేళ అలా అయితే వర్డ్ ఆఫ్ రైట్, ఒకవేళ ఇది నాట్ ఈక్వల్స్ టు అయితే మనం ఏం చేయాలి? బ్రేక్ చేసేయాలి లూప్ని. బ్రేక్ చేసి మనకు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఈ లాజిక్ అయిపోయిన తర్వాత చెక్ చేసి ఎస్ ఆర్ నో ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఒక ఫ్లాగ్ మెన్షన్ చేసుకుందాం, బూలియన్ వాల్యూ. ఈ ఫ్లాగ్ అనేది ఇది ఇనిషియల్గా ప్యాలెండ్రమ్ అనుకుందాం. మనం ఈ స్ట్రింగ్ ఇటరేట్ చేయకముందు దాన్ని ప్యాలెండ్రమ్ అనుకుందాం. ఒకవేళ ఇక్కడ నాట్ ఈక్వల్స్ అయ్యాయి అనుకో, అప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే ప్యాలెండ్రమ్ కాదు అని చెప్పి కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్లాగ్ ఫాల్స్కి సెట్ చేస్తున్నాం. ఫాల్స్కి సెట్ చేస్తే ఏంటంటే ఇక్కడ ప్యాలెండ్రమ్ కాదు కాబట్టి ఇక్కడ బ్రేక్ పెట్టేస్తున్నాం కాబట్టి లూప్ బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ ఈ ఫ్లాగ్ అనేది ఫాల్స్ ఉందనుకో అది ప్యాలెండ్రమ్ కాదు. ఒకవేళ ట్రూనే ఉందనుకో ఈ కండిషన్ అంటే ఈ లోపల కోడ్ ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి అది ప్యాలెండ్రమ్. సో ఇక్కడ కండిషన్ రాస్తాం, ఇఫ్ ఫ్లాగ్ ట్రూ ఉందనుకో, ఫ్లాగ్ ట్రూ ఉంటే అది ప్యాలెండ్రమ్. ఒకవేళ ఫ్లాగ్ అనేది ట్రూ లేకపోతే ఇక్కడ ఫాల్స్ అయిందనుకో అది నాట్ ప్యాలెండ్రమ్. నాట్. అర్థమైందా లాజిక్? సో మనం ఒకసారి ట్రేస్ చేసుకున్నట్టయితే వర్డ్ వచ్చేసి మేడం, ఇక్కడ ఎల్ అనేది 0, ఆర్ అనేది సైజ్ -1 అంటే 4. సో లెఫ్ట్ లెస్ దెన్ రైట్, 0 లెస్ దెన్ 4 కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ దాన్ని వర్డ్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి? 0. ఇది
వర్డ్ ఆఫ్ రైట్ ఇది నాట్ ఈక్వల్స్నా కాదు, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ప్యారండ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఒక స్టెప్ మర్చిపోయా, ఈ ట్రేసింగ్ దగ్గర నాకు ఈ ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ ఏం చేయాలి, ఇవి రెండు ఈక్వల్గా ఉంటే దీన్ని ప్లస్ ప్లస్ చేయాలి, దీన్ని మైనస్ మైనస్ చేయాలి. ఆ స్టెప్ నేను మర్చిపోయాను. సో ఇక్కడ ఏం చేయాలి, లెఫ్ట్ని ఏం చేయాలి, ప్లస్ ప్లస్ చేయాలి, రైట్ని ఏం చేయాలి, మైనస్ మైనస్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇవి నాట్ ఈక్వల్స్ రాసుకున్నాం కాకపోతే ఇది ఈక్వల్స్ కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే 0 ప్లస్ ప్లస్ అయితే ఏమవుతుంది, ఎల్ ఈక్వల్స్ టు 1, ఆర్ మైనస్ మైనస్, ఆర్ మైనస్ మైనస్ అంటే ఆర్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ 1 లెస్ దెన్ 3 కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ లోపల కండిషన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ లోపల ఈ లూప్ బాడీలో వర్డ్ ఆఫ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఏ. వర్డ్ ఆఫ్ రైట్ అంటే ఎంత, ఏ. ఈజ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఏ, నో ఇట్స్ ఈక్వల్స్. కాబట్టి ఇది సాటిస్ఫై కాదు, బయటకు వచ్చేస్తున్నాం. లెఫ్ట్ ప్లస్ ప్లస్, రైట్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఎల్ ఈక్వల్స్ టు 2, ఆర్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ మనం ఇక్కడ ఆపేయచ్చు, ఎందుకంటే దీని తర్వాత ఒకటే ఎలిమెంట్ ఉంది కాబట్టి. బట్ స్టిల్ మనం దీన్ని కూడా చెక్ చేసుకుందాం అనుకుంటే ఈక్వల్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రెండు డీనే, ఎల్ మనకు వర్డ్ ఆఫ్ ఎల్ అంటే డీనే, ఆర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ ఆర్ అన్నా సరే ఇదే ఎలిమెంట్ డి, దాంతో అది ఈక్వల్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ని మళ్ళీ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. లెఫ్ట్ ఈక్వల్స్ టు 3, రైట్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఇది అయిన తర్వాత ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ లెఫ్ట్ అనేది ఎంత, 3 లెస్ ఆర్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈస్ ఫాల్స్. సో ఈ లూప్ బయటకు వచ్చేస్తున్నాం. లూప్ బయటకు వచ్చేసి ఇక్కడ ఫ్లాగ్ అనేది చేంజ్ అయిందా, లేదు. ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి ఫ్లాగ్ అనేది చేంజ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఫ్లాగ్ అనేది ట్రూ. ఇఫ్ ట్రూ అంటే ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎస్, ఇట్స్ అ పాలిండ్రోమ్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సారం తీసుకున్నాం. సారం తీసుకుంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ 0 లెస్ దెన్ 2. సో కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం, వర్డ్ ఆఫ్ ఎల్ నాట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ ఆర్, ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఆర్, యా. కాబట్టి ఇది కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఫ్లాగ్ అనేది ఫాల్స్ సెట్ చేస్తున్నాం, లూప్ బ్రేక్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఫ్లాగ్ అనేది ఫాల్స్కి సెట్ అయింది కాబట్టి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఫ్లాగ్ అనేది ట్రూనా, ఫ్లాగ్ అనేది ఇక్కడ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు, ఎల్స్కి వచ్చేస్తుంది. ఎల్స్లో నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం, మనం కోడ్ రాసి చూద్దాం. సో ఇది సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ నా థర్డ్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ద అకరెన్స్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని ప్రింట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అన్ని స్మాల్, ఇక్కడ కూడా ఈ ప్రభానే స్ట్రింగ్ ఉంది. సో ఇందులో నాకు ఏది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది A to Z వరకు ఇలా ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ఏ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 2 times. ఏ తర్వాత B, ఎందుకంటే ఆర్డర్లో రావాలి కదా. B అనేది 1 time ప్రింట్ అయింది. తర్వాత H ఒకసారి ప్రింట్ అయింది. తర్వాత P ఒకసారి ప్రింట్ అయింది. R ఒకసారి ప్రింట్ అయింది. సో ఇలా నా అవుట్పుట్ రావాలి కదా. సో ఇక్కడ అకరెన్సెస్ని మనం ప్రింట్ చేయాలి అంటే, అకరెన్సెస్ని స్టోర్ చేయాలి అంటే లాస్ట్ టైం మనం ఒక డేటా స్ట్రక్చర్ పేరు చెప్పుకున్నాం. అదేంటి, మ్యాప్ కదా. మ్యాప్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కీ, ఇక్కడ వాల్యూ, మనం ఇన్ఫర్మేషన్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ లాగా మనం ఏం చేసుకోవచ్చు అంటే, కీ అంటే ఈ క్యారెక్టర్, కీ అనేది ఇక్కడ క్యారెక్టర్, వాల్యూ అనేది అది ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పేసి. సో ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇది ఇంటీజర్. మ్యాప్ని మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ అనేది ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇక్కడ టూ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మనకు ఇందులో ఇన్ఫర్మేషన్ ఇలా స్టోర్ అవుతుంది. మళ్ళీ మనం ఈ మ్యాప్లో నుండి ఈ ఇన్ఫర్మేషన్ ఇలా తీసుకుంటాం. ఇది మనం మ్యాప్ యూజ్ చేసి చేస్తే. బట్ మనం ఈ మ్యాప్ డేటా స్ట్రక్చర్ గురించి మనం ఇంకా డిస్కస్ చేసుకోలేదు. ఈ మ్యాప్ అనేది స్టాండర్డ్ లైబ్రరీ టూల్ కిట్, ఈ STL టూల్ కిట్ టెంప్లెట్. సో దీని గురించి మనం డెప్త్గా నేర్చుకుందాం. దాంట్లో కొన్ని డేటా స్ట్రక్చర్స్, కొన్ని ఫంక్షన్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి, అల్గారిథమ్స్ అనేవి. సో అవి నేర్చుకునేటప్పుడు ఈ మ్యాప్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మనకి మ్యాప్ ఎలా యూజ్ చేయాలని తెలిస్తే మనం ఈజీగా యూజ్ చేసేయచ్చు. బట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ మ్యాప్ అనేది యూజ్ చేయకుండా అరే యూజ్ చేస్తాం. అరే యూజ్ చేసి మనం ఎన్నిసార్లు ఈ క్యారెక్టర్ అనేది రిపీట్ అయింది అని చెప్పేసి
ఆ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేలాగా అరే యూజ్ చేద్దాం. ఎలా అనేది నేను నీకు చెప్తాను. సో ఇక్కడ మనకు ఏ టు జెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో ఏ టు జెడ్ క్యారెక్టర్స్ అనేవి మనకి ఇక్కడ అక్కర్ అవుతాయి, వేరేవి అక్కర్ కావు. కాబట్టి ఒక అరే తీసుకోవాలి విత్ సైజ్ 26. ఇక్కడ ఈ 0 ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇండెక్స్ 3 ఇది 25. అంటే ఇది 0 ఇండెక్స్ అంటే ఇక్కడ ఏ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ బి ఎన్నిసార్లు రిపీట్ అయింది, సి డి జెడ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది. సో ఇనిషియల్గా మనం స్ట్రింగ్ రీడ్ చేయకముందు అన్ని 0 టైమ్స్ రిపీట్ అయి ఉంటాయి కాబట్టి మనం ఈ అరేలో వాల్యూ అన్ని డిఫాల్ట్గా 0 పెట్టేయాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ రీడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఆస్కీ వాల్యూతో డీల్ చేసి ఈ క్యారెక్టర్ ఈ ఇండెక్స్లో మనం వాల్యూ అనేది అప్డేట్ చేస్తాం. అది ఒకసారి క్లియర్గా వినండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ క్యారెక్టర్ ఇక్కడ క్యారెక్టర్ ఏంటి పి. మనం ఇది నార్మల్గా స్ట్రింగ్ అయినా సరే మనం ఒక్కొక్కటి మనం దీన్ని ఇటరేట్ చేసేటప్పుడు దీన్ని క్యారెక్టర్ లాగా తీసుకుంటున్నాం. సపోజ్ ఇది వర్డ్ అనుకో, వర్డ్ ఆఫ్ ఐ అంటే మనకు ఒక క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఒక్కొక్కటి ఇక్కడ క్యారెక్టర్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ పి అనే దాని యొక్క ఆస్కీ వాల్యూ ఉంటుంది కదా. సో పి అనే దానికి ఆస్కీ వాల్యూ 1112 ఉంటుంది అనుకుంటా. ఈ ఆస్కీ వాల్యూ నుండి మనము దీని ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ పి అంటే వాల్యూ ఎంత 16 నార్మల్గా, కాబట్టి మనకు 15 ఇండెక్స్లో దీని వాల్యూ ఇండెక్స్ అనేది 15 ఉంటుంది, ఇక్కడ 0 అనేది ఉంటుంది. సో ఇక్కడ పి యూజ్ చేసి నేను 15ని రాబట్టాలి. పి వచ్చినప్పుడు ఇక్కడ 15లో అప్డేట్ చేయాలని తెలియాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ పి అనేది దాని ఆస్కీ వాల్యూ ఉంది కదా, దీంట్లో నుండి ఏ ఆస్కీ వాల్యూ తీసేస్తాం. ఏ ఆస్కీ వాల్యూ తీసేస్తే మనకు ఆన్సర్ 15 వస్తుంది. సో ఇలా ఈ క్యారెక్టర్ నుండి నేను ఈ ఇండెక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఏ క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్ నుండి ఏ యొక్క ఆస్కీ వాల్యూ తీసేస్తే దాని నెంబర్ అనేది వస్తుంది. నెంబర్ అనేది ఇండెక్స్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ బి తీసుకున్నాం అనుకో, బి యొక్క ఆస్కీ వాల్యూ ఎంత 98. ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత 97. 98లో నుండి 97 తీసేస్తే 1 అనేది ఇండెక్స్, అంటే బి అనేదాన్ని 1 ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నాం. అది ఎన్నిసార్లు అక్కర్ అయిందని చెప్పేసి అంతే కదా. బికి మనం ఇండెక్స్ వాల్యూ ఎంత 1 వచ్చేసింది కదా. సో మనం ఇలా ఇండెక్స్ వాల్యూ తీసుకుంటున్నాం. సి తీసుకున్నాం అనుకో 99. ఏ అనేది ఎంత 97. 99 నుండి 97 తీసేస్తే 2. సిని మనం ఇందులో స్టోర్ చేస్తున్నాం. సో ఇలా మనం గుర్తుపెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఒక అరే తీసుకుంటున్నాం, దీని పేరు అక్కరెన్సెస్ అని పెట్టుకున్నాం. అక్కరెన్సెస్ అని పెట్టుకొని అన్ని డిఫాల్ట్గా జీరోస్ పెట్టుకుందాం. ఎందుకంటే మనకు ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని తెలియదు. ఒకసారి మనం అరే ఇటరేట్ చేస్తున్నప్పుడు మనకు ఈ ఇండెక్స్ వాల్యూ వస్తే ఇప్పుడు ఎలా తీస్తామంటే ఇది పి కదా, ఇక్కడ తీసుకున్నప్పుడు పి అనేది దాని వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఆస్కీ వాల్యూస్ని మనం తీసేస్తున్నాం కదా. సో దాన్ని డైరెక్ట్ పి మైనస్ ఏ అంటే మనకు ఆస్కీ వాల్యూనే వస్తుంది. ఎందుకంటే మనకు ఈ క్యారెక్టర్ని స్టోర్ చేసేటప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అనుకున్నాం, ఆ క్యారెక్టర్కు రిలేటెడ్గా ఉన్న ఆస్కీ వాల్యూ స్టోర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇంట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు అని అన్నాం అనుకో, ఇక్కడ ఇంటీజర్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పి మైనస్ ఏ అంటే 112 మైనస్ 97 ఈ ఆపరేషన్ పర్ఫామ్ అయ్యి 15 అనేది ఈ ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. సో ఇలా మనకి ఇండెక్స్ వస్తుంది. ఈ ఇండెక్స్ని మనం ఎక్కడ అప్డేట్ చేయాలి, అక్కరెన్సెస్లో అప్డేట్ చేయాలి కదా. సో అక్కరెన్సెస్ ఆఫ్ ఇండెక్స్, దీంట్లో ఏమున్నాయి, అక్కరెన్సెస్ ఆఫ్ ఇండెక్స్ అంటే ఈ వాల్యూ వస్తుంది మనకు. నేను దాన్ని ఏం చేస్తా, ప్లస్ ప్లస్ చేస్తా. ఇది మనకు అక్కరెన్సెస్ ఆఫ్ ఇక్కడ ఇండెక్స్ ఏమొస్తుంది 15 వస్తుంది. అక్కరెన్సెస్ ఆఫ్ 15 అంటే ఈ వాల్యూ వస్తుంది. నేను ఆ వాల్యూని ఏం చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. 0 నుండి 1 అవుతుంది. సో నేను ఇలా ప్రతి క్యారెక్టర్ని ఆర్, ఇక్కడ ఆర్ కూడా మనకి 0 ఉంటుంది, 1 అవుతుంది. ఏ అనేది ఇక్కడ 0 ఉంది, నేను ఇక్కడ ప్లస్ ప్లస్ చేస్తున్నా. బి అనేది 1 అవుతుంది. హెచ్ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది వస్తుంది. ఏ అనేది వస్తుంది కాబట్టి ఏ అనేది 1 ఉంది, నేను ప్లస్ ప్లస్ చేస్తున్నా కాబట్టి ఇంతకుముందు ఉన్న వాల్యూకి ఒకటి యాడ్ అవుతుంది. సో ఇక్కడ 2 వస్తుంది. ఓకే. సో ఇలా మన కోడ్ రాయాలి. దీనికి మనకు స్టెప్స్ అనేది అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేయాలి, స్ట్రింగ్ తీసుకోవాలి, ఒక అరే తీసుకోవాలి. అరే మన క్యారెక్టర్స్ అనేవి 26 ఉంటాయి కాబట్టి అన్ని స్మాల్ లెటర్స్ మనం ఇస్తామని మనకు ముందే చెప్పుకున్నాం కాబట్టి 26 సైజ్తో తీసుకోవాలి. 26 సైజ్తో తీసుకుంటే ఫస్ట్ వాల్యూ అనేది ఫస్ట్ బ్లాక్ అనేది ఏ యొక్క అక్కరెన్సెస్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని స్టోర్ చేస్తుంది. సెకండ్ది బి, లాస్ట్ది జెడ్. ఓకే.
సో తర్వాత మనం ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఆస్కీ వాల్యూ నుండి ఏ యొక్క ఆస్కీ వాల్యూ తీసేస్తే మనకి ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఏ అంటే ఆ క్యారెక్టర్కి సంబంధించిన ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఆర్ఏలో వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. అంటే ఒకసారి రిపీట్ అయితే 1 అవుతుంది, రెండుసార్లు రిపీట్ అయితే 2 అవుతుంది. ఇలా మనం అప్డేట్ చేసిన తర్వాత మనకు ఇందులో ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క అకరెన్సెస్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ అరే పైన ఇటరేట్ చేస్తూ ఇప్పుడు నేనేం చేస్తున్నా, క్యారెక్టర్ నుండి నాకు ఆస్కీ వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఇండెక్స్ వాల్యూ ఉంది 0 1 2 3 4 ఇట్లా చెప్పేసి నేనేం చేస్తానంటే ఈ ఇండెక్స్ ప్లస్ ఆస్కీ వాల్యూ, ఏ యొక్క ఆస్కీ వాల్యూ ఎంత 97, ఈ ఇంటీజర్ నుండి నేను క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే నేను ఇక్కడ క్యారెక్టర్ ఇస్తే అంటే ఇంటీజర్ ఇస్తే దానికి క్యారెక్టర్ వస్తుంది. 97 ఇస్తే ఈ క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయడానికి క్యార్ అని యూజ్ చేస్తాం. క్యార్ ఇక్కడ ఆస్కీ నెంబర్ 97 ఉంది అనుకో, 97 అంటే ఇది ఏ రిటర్న్ చేస్తుంది. 97 ప్లస్ ఇక్కడ 0 ఇండెక్స్ ఉందనుకో, ఇది ఏనే ఆల్రెడీ. ఏకి మనం ఏం కలపాల్సిన అవసరం లేదు కాబట్టి 97 ప్లస్ 0 97. ఇక 97 ప్లస్ 1 98. 98 అంటే ఏ దాని యొక్క ఆస్కీ వాల్యూ, బి యొక్క ఆస్కీ వాల్యూ. కాబట్టి ఈ క్యార్ అని చెప్పి ఇక 98 ఇస్తే ఇది మనకు బి రిటర్న్ చేస్తుంది. సో నేను క్యారెక్టర్ నుండి ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఆ ఇండెక్స్ అరేలో అప్డేట్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని క్యారెక్టర్ అనేది నేను ఫైండ్ అవుట్ అంటే మళ్ళీ కన్వర్ట్ చేసి క్యారెక్టర్ అనే దాన్ని తీసుకుంటున్నా. క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ఏంటి అండ్ ఈ అరేలో ఉన్న అకరెన్స్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తున్నా. అంటే ఈ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని చెప్పడానికి. ఓకే, సో మనం స్టెప్స్ అనేవి మనకి ఇప్పుడు అర్థమయ్యాయి కాబట్టి మనం కోడ్ రాద్దాం. ఓకే, మీకు ఒక్కసారి ఇది అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, స్ట్రింగ్ తీసుకున్నా, తర్వాత ఒక అరే తీసుకోవాలి. ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఇంటీజర్స్ కాబట్టి ఇంట్ తీసుకోవాలి. ఇంట్ ఓసిసి అకరెన్సెస్ సైజ్ ఎంత 26, ఎందుకంటే మనకు ఏబిసిడీలు 26 ఉంటాయి కాబట్టి ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ అన్ని నేను డిఫాల్ట్గా దీంట్లో వాల్యూస్ అనేది 0 పెట్టాలనుకుంటున్నా కాబట్టి కర్లీ బ్రేస్ పెట్టి 0 పెట్టాలి. సో అందులో అన్ని వాల్యూస్ డిఫాల్ట్గా 0 అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేయాలంటే ఈ లూప్ ఇటరేట్ చేసుకుంటూ క్యారెక్టర్ నుండి నాకు ఇండెక్స్ వాల్యూ రావాలి. ఫర్ ఇక్కడ నేను ఇటరేషన్ అనేది ఈ స్ట్రింగ్ పైన చేస్తున్నాను కాబట్టి i = 0, i less than స్ట్రింగ్ పైన కాబట్టి వర్డ్ ఆఫ్ సైజ్ i++. ఇక్కడ నాకు వర్డ్ ఆఫ్ i అంటే ఏమొస్తుంది, క్యారెక్టర్ వస్తుంది కదా. ఆ క్యారెక్టర్ నుండి నేను ఏం చేయాలి, ఇండెక్స్ వాల్యూ కావాలి నాకు. ఇంట్ ఇండెక్స్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ ఏమనుకున్నా ఆస్కీ వాల్యూ నుండి తీసేయాలంటే మనకు నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఇక్కడ b - a అని ఇస్తే సరిపోతుంది. మనకు ఆస్కీ వాల్యూ అనేది దీని ఆస్కీ వాల్యూకి దీని ఆస్కీ వాల్యూ తీసేసి దానికి వచ్చిన ఇంటీజర్ రిజల్ట్ని మనము ఇంట్లో స్టోర్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ వర్డ్ ఆఫ్ i - a, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇండెక్స్ వస్తుంది. p - a అంటే ఇది క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ డబుల్ కోట్ సింగిల్ కోట్ ఇవ్వాలి. క్యారెక్టర్కి అయితే సింగిల్ కోట్, స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్. ఓకే, సో ఇక్కడ p కదా ఫస్ట్, p - a అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 112 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 112 దానికి సారీ ఇక్కడ 112 - 97 కాబట్టి మనకు 15 వస్తుంది. కాబట్టి ఇక్కడ 15 అనేది ఈ ఇండెక్స్ యూజ్ చేసి అకరెన్స్ అరేలో మనం అప్డేట్ చేయాలి కదా. సో అకరెన్స్ ఆఫ్ ఇండెక్స్, అకరెన్స్ ఆఫ్ ఇండెక్స్ అంటే మనకి ఏమొస్తుంది, ఆ వాల్యూ వస్తుంది నార్మల్గా. దాన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం, ఇంక్రిమెంట్ చేస్తున్నాం. దాన్ని మనం దీన్ని అకరెన్స్ ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్స్ టు అకరెన్స్ ఆఫ్ ఇండెక్స్ +1 చేయొచ్చు, లేదంటే దీన్ని డైరెక్ట్ ఇంక్రిమెంట్ చేయొచ్చు. దీని వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఇంక్రిమెంట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ p i = 0 కాబట్టి 112 - 97 అంటే 15 వస్తుంది. 15లో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా. 15లో 0 అయిపోయింది. నెక్స్ట్ r అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ r - a అంటే నాకు 17 వస్తుంది. కాబట్టి ఇక్కడ 17లో ఇది 1 అప్డేట్ చేస్తుంది, ఇక్కడ కూడా 1. నెక్స్ట్ a అనేది 0 ఉంది కాబట్టి 1 అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ b అంటే ఎంత 98 - a అంటే 97. సో 1 ఇక్కడ 1లో అప్డేట్ అవుతుంది.
హెచ్, ఈ హెచ్ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఏ అనేది ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 అవుతుంది. ఇప్పుడు ఈ లూప్ అయిపోయేలోపు నా ఈ అకరెన్సెస్ అనే అరే అనేది అప్డేట్ అయిపోయింది. అంటే ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందని మనకు అర్థమైపోయింది. ఇండెక్స్ బేస్ చేసుకుని అది ఏ క్యారెక్టర్ అనేది చెప్తున్నాం కదా. సో ఏకి 0, బికి 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ అరే పైన ఇటరేట్ చేస్తూ ఈ ఇండెక్స్ బేస్ చేసుకుని నేను క్యారెక్టర్ని మనం ఎలా గెట్ చేయాలో అర్థమైంది కదా. ఈ ఇండెక్స్ వాల్యూ ప్లస్ ఏ అంటే 97 కాబట్టి దాంతోనే ఈ ఇండెక్స్ ఇప్పుడు ఇది 2 కదా. సో 97 + 2 అంటే 99, అది ఆస్కీ వాల్యూ. దాన్ని క్యార్ అని ముందు పెడితే అది ఏమవుతుంది, ఈ ఆస్కీ వాల్యూకి సంబంధించిన క్యారెక్టర్ అనేది రిటర్న్ చేస్తుంది కదా. సో నేను అప్పుడు ఏం చేయాలి, ఈ దీనిపైన ఇటరేట్ చేయాలి. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాల్యూ అనేది, ఇక్కడ వాల్యూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాల్యూ, నాట్ ద ఇండెక్స్ వాల్యూ. సో ఇక్కడ వాల్యూ అనేది 0 ఉంటే దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ అక్కర్డ్. సో దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ ఎన్కౌంటర్డ్, దట్స్ వై ద కౌంట్ ఈజ్ 0. సో we should ignore the index where the value is 0. ఓకే. సో మనం ఇక్కడ ఇటరేట్ చేస్తున్నప్పుడు while iterating the occurrence array we should ignore the locations where the value is 0. Int I equals to 0, I less than, we are iterating on occurrence array. So here it should be 26 because the size is 26. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, కండిషన్ పెడుతున్నాం. కండిషన్ ఇఫ్ అకరెన్స్ ఆఫ్ I, if the value is greater than 0 then only we should consider, otherwise we should not consider. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ప్రింట్ చేయాలి. ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలి కదా. సో క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే ఎలా, క్యార్ అని పెట్టాలి. ఫస్ట్ క్యార్ అని పెట్టి ఈ ఇండెక్స్ వాల్యూ I ప్లస్ ఏ అంటే 97 ప్లస్ ఇండెక్స్, ఒకవేళ 1 ఉందనుకో 97 + 1 98 అంటే ఇక్కడ ఇది ఆస్కీ వాల్యూ. మనం ఇక్కడ క్యార్ అని పెట్టాం కాబట్టి ఈ ఫంక్షన్కి ఇది రిటర్న్ చేస్తుంది, ఈ ఆస్కీ వాల్యూకి ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది, విచ్ ఈజ్ బి. సో ఇక్కడ మనం క్యారెక్టర్ ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి, ఆ అకరెన్స్ ప్రింట్ చేయాలి. అకరెన్స్ ఆఫ్ I. సో ఇదేం ప్రింట్ చేస్తుంది, ఏ క్యారెక్టర్ ఎన్నిసారి రిపీట్ అయింది, A 2 times, B 2 times, B 1 time, C అనేది రిపీట్ కాలేదు, ఇది 0 కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై కాదు కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. నెక్స్ట్ H P R ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే, ఇది థర్డ్ ప్రాబ్లం గురించి. ఇలానే ఇదే అప్రోచ్ యూజ్ చేసి మీకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేలాగా ఒక ప్రాబ్లం ఇస్తాను. ఆ ప్రాబ్లం ఏంటంటే, మనం ఇందాక పాలిండ్రామ్కి చెక్ చేసాం కదా, ఇచ్చిన స్ట్రింగ్ అనేది పాలిండ్రామా కాదా అని చెప్పేసి. సో అలాంటిదే నేను ఒక స్ట్రింగ్ ఇస్తా, ఆ స్ట్రింగ్ అనేది పాలిండ్రామ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. MADMA ఇది పాలిండ్రామ్. దిస్ స్ట్రింగ్ ఈజ్ నాట్ పాలిండ్రామ్, but there is a possibility that this characters formation may form the palindrome string. So ఇది M A D A M ఇలా రాస్తే దీనికి పాలిండ్రామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో మనం ఇచ్చిన స్ట్రింగ్ని బేస్ చేసుకొని పాలిండ్రామ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు నేను SIR ఇచ్చాను అనుకో, దీంతో మనము పాలిండ్రామ్ పాసిబుల్ అవుతుందా, కాదు, కాబట్టి ఇది పాలిండ్రామ్ కాదు. సపోజ్ AAB అని ఇచ్చాను అనుకో, AABతో పాలిండ్రామ్ పాసిబుల్ అవుతుందా, అవుతుంది, ఎందుకంటే ABA. సో ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఏ ఎలిమెంట్ ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనే దాన్ని బేస్ చేసుకొని మనము ఇచ్చిన స్ట్రింగ్ అనేది పాలిండ్రామా కాదా అని చెప్పొచ్చు. జస్ట్ మీరు థింక్ చేయండి. మీరు ఒకవేళ మీకు లాజిక్ వస్తే కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి కోడ్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇలా నేను ఒక ప్రాబ్లం ఇచ్చి దానికి లాజిక్ బిల్డ్ చేసుకుంటూ పోతే నా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతాయి తప్ప మీవి కావు. సో మీకు నాలెడ్జ్ వస్తుంది, బట్ మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఒక స్టెప్ దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేది మీకు స్ట్రైక్ అయిపోతుంది. సో చిన్న లాజికే సేమ్ ఇలానే ఉంటుంది, కొంచెం మాడిఫై చేయాలంతే. ఓకే, మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేస్తుంటాం. వెల్కమ్ టు స్ట్రింగ్ ప్రాబ్లమ్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి
కౌంట్ ద వావెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్లో మనం వావెల్స్ అనేవి కౌంట్ చేయాలి. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుందాం, సమ్ వర్డ్ మన యూజర్ నుండి స్కాన్ చేసేసుకొని. సో మనకి ఇక్కడ వావెల్ కౌంట్ కావాలి కాబట్టి మనకు ఒక కౌంట్ వేరియబుల్ కావాలి. కౌంట్ ఈక్వల్స్ టు ఇనిషియల్గా ఇది 0. సో మనం స్ట్రింగ్ ఇటరేట్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం వావెల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దెన్ వర్డ్ డాట్ సైజ్ I ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏం చేయాలి, నేను ప్రజెంట్ క్యారెక్టర్ ఉంది కదా, ప్రజెంట్ క్యారెక్టర్ అంటే వర్డ్ ఆఫ్ I, దీన్ని చెక్ చేయాలి అది వావెల్ అవుతుందా కాదని చెప్పేసి. ఇఫ్ వర్డ్ ఆఫ్ I ఈక్వల్స్ టు A, ఆర్ E ఆర్ I, O U, దీంట్లో దేంతో మ్యాచ్ అయినా సరే మనం ఒకసారి ఫార్మాట్ చేద్దాం కోడ్. ఓకే, సో ఇలా ఫార్మాట్ చేసి, సో ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ అనేది మనం రీడ్ చేసుకున్న ఈ ప్రజెంట్ ఇటరేషన్లో ఉన్న క్యారెక్టర్ అనేది AEIOU దేంతో మ్యాచ్ అయినా సరే మనం కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేయాలి. సో ఈ లూప్ బయటకు వచ్చేసిన తర్వాత కౌంట్ ఈజ్ COUNT. ఒకసారి కోడ్ కంపైల్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు స్ట్రింగ్ యూజర్ నుండి ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను ఇక్కడ ప్రభా ఇచ్చాను అనుకో, కౌంట్ వచ్చేసి 2. నవీన్ ఇచ్చాను అనుకో, కౌంట్ వచ్చేసి AE3 రావాలి. ఓకే, సో ఇలా మనం ఏ నేమ్ ఇచ్చినా సరే అందులో ఎన్ని ఇక్కడ చూడండి 1 2 3, సో 3 వావెల్స్ కాబట్టి కౌంట్ ఈస్ 3. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం. లెట్స్ కామెంట్ దిస్ కోడ్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే చెక్ ద ప్యాలెండ్రోమ్, చెక్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ ప్యాలెండ్రోమ్ ఆర్ నాట్. మనకి ఇచ్చిన స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రోమా కాదా అని చెక్ చేయాలి. సో అన్నిట్లో స్ట్రింగ్ కామన్గా మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ మూవ్ ఇట్ హియర్. సో ఇక్కడ మనకేంటి ప్యాలెండ్రోమ్ కావాలంటే చెక్ చేయాలి ఇచ్చిన స్ట్రింగ్ ప్యాలెండ్రోమా కాదా అని చెప్పేసి. ఓకే, సో మనం ప్యాలెండ్రోమ్కి ఏమనుకున్నాం, 2 పాయింటర్ అప్రోచ్ యూజ్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఇంట్ లెఫ్ట్ ఈక్వల్స్ టు 0, రైట్ ఈక్వల్స్ టు వర్డ్ ఆఫ్ సైజ్ -1. స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో ఒకటి మనం పాయింటర్స్ అనేవి పెడుతున్నాం. వైల్ L లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు R అంటే లెఫ్ట్ సైడ్ పాయింటర్ రైట్ సైడ్ పాయింటర్కు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉన్నంత వరకు. ఇక్కడ మనకేంటి చెక్ చేయాలి, మనకు వర్డ్ ఆఫ్ L లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్తోని మ్యాచ్ అవ్వకపోతే మనం ఇక్కడ చెప్పేయచ్చు ఏంటి, ఇచ్చిన స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రోమ్ కాదు అని చెప్పేసి మనం ఇక్కడ లూప్ అనేది బ్రేక్ చేయాలి. సో మనం ఆన్సర్ అనేది ఈ లూప్ ఇటరేట్ అయిన తర్వాత ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి, సో ఇక్కడ మనకేంటి, మనం ఒక ఫ్లాగ్ పెట్టుకోవాలి. ఫ్లాగ్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే ఫస్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్ అనేది రైట్ సైడ్లో ఉన్న క్యారెక్టర్తో మ్యాచ్ అవ్వకపోతే మనకి ఇది ప్యాలెండ్రోమ్ కాదు. సో ఈ ఫ్లాగ్ అనేది ఫాల్స్ చేస్తున్నాం అంటే దీన్ని డిఫాల్ట్గా అంటే ఇనిషియల్గా ఫ్లాగ్ని ట్రూ చేయాలి. అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన స్ట్రింగ్ అనేది ప్యాలెండ్రోమ్ అని అనుకుంటున్నాం మనం ఆ స్ట్రింగ్ చెక్ చేయకముందే. చెక్ చేస్తున్నప్పుడు ఒకవేళ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా లేకపోతే ఈ ఫ్లాగ్ అనేది ఫాల్స్గా చెక్ చేస్తున్నాం. ఇలా ఎందుకు చెక్ చేస్తున్నామంటే మనము అక్కడ ప్యాలెండ్రోమ్ కాదు అని గుర్తుపెట్టుకోవడానికి కోసం. ఈ లూప్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ప్రతి ఇటరేషన్లో మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ది ముందుకు జరుపుకుంటూ పోవాలి, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ జరుపుకుంటూ రావాలి. సో L++ R-, లూప్ అంతా ఇటరేట్ అయిన తర్వాత మనం చెక్ చేస్తున్నాం. ఏం చెక్ చేస్తున్నాం, ఒకవేళ ఫ్లాగ్ ట్రూ ఉందనుకో అది ప్యాలెండ్రోమ్ అన్నట్టు. ఒకవేళ ఫాల్స్ ఉంటే అది ప్యాలెండ్రోమ్ కాదన్నట్టు.
ఒకవేళ నేను రాసిన కోడ్ అనేది ఒకవేళ రాంగ్ అయితే మనకు అవుట్పుట్లో చూపిస్తుంది కదా, ఎర్రర్స్ ఏం లేవు. నేను రన్ చేస్తే సో ఇక్కడ యూజర్ నుండి ఇన్పుట్ అడుగుతుంది. మనం ఫస్ట్ ప్రభా అని తీసుకుందాం. ప్రభా అనేది నాట్ పాలిండ్రోమ్. మేడం అని తీసుకుందాం. మేడం అనేది పాలిండ్రోమ్. సార్ అనేది నాట్ పాలిండ్రోమ్. సో ఇది యాక్చువల్గా వర్క్ అవుతుంది కదా. సో ఇది మన సెకండ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నది. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, సో మనకు స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్లో ఏ క్యారెక్టర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అని మనకు ఆర్డర్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, మన బోర్డు మీద డిస్కస్ చేసుకున్న లాజికే మనం ఇక్కడ రాద్దాం. సో మనకు స్ట్రింగ్ అనేది మనం రీడ్ చేసుకున్నాం. సో మనకు ఒక అరే కావాలి, ఇంటీజర్ అరే, అకరెన్సెస్ స్టోర్ చేసుకోవడానికి. సో ఏబిసి ఏ టు జెడ్ మనకి ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి అనేది స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి 26 సైజ్తో. సో ఇక్కడ ఇలా కర్లీ బ్రేసెస్ 0 పెడితే ఏమవుతుందంటే అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ 0కి సెట్ అవుతాయి అన్నమాట. ఒకసారి మనం ఇది చెక్ చేద్దాం. i = 0, i less than 26, i++. ఈ అకరెన్స్లో వాల్యూస్ ఏం సెట్ అయ్యాయి అని చూద్దాం. ఓకే, నేను ఇక్కడ న్యూ లైన్ కాకుండా స్పేస్ ప్రింట్ చేస్తున్నా. అవన్నీ పక్కకి ప్రింట్ చేసిన తర్వాత అప్పుడు న్యూ లైన్ ప్రింట్ చేస్తున్నా. నేను తీసుకున్న స్ట్రింగ్ ఇది. ఇక్కడ చూడండి, అరేలో అన్ని వాల్యూస్ అన్ని జీరోస్ ఉన్నాయి కదా. సో నేను స్ట్రింగ్ ఇటరేట్ చేస్తూ ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ చేయాలి. ఓకే, సో ఫర్ int i = 0. నేను ఇప్పుడు స్ట్రింగ్ పైన ఇటరేట్ చేస్తున్నాను కాబట్టి i less than word of size, i++. ఇక్కడ ఏం చేయాలి, నేను ఫస్ట్ నాకు ఒక ఇండెక్స్ వాల్యూ కావాలి. దీన్ని నేను ఇక్కడైనా సరే నేను ఇండెక్స్ అని ఇలా పెట్టుకోవచ్చు, డిక్లరేషను, లేకపోతే ఇక్కడ కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఈక్వల్స్ టు, సో నా కరెంట్ క్యారెక్టర్ వర్డ్ ఆఫ్ ఐ దాంట్లో నుండి నేను ఏ మైనస్ చేశాను అనుకో, దీని ఆస్కీ వాల్యూస్ పైన ఇది వర్క్ అవుతుంది. సో కరెంట్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూకి వెళ్ళి ఏ వాల్యూ యొక్క ఆస్కీ వాల్యూ తీసేస్తే మనకి ఇండెక్స్ అనేది వస్తుంది. అది ఏనా, బీనా, సీనా అని చెప్పేసి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ అరేలో వాల్యూ అనేది అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేయడం అంటే దీన్ని ఇంక్రిమెంట్ చేసేయచ్చు డైరెక్ట్గా, లేదంటే ఓసిసి ఆఫ్ ఇండెక్స్ ఉన్న వాల్యూకి ప్లస్ ఒకటి యాడ్ చేస్తున్నా. ఓకే, మనం ఒకసారి ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఇది అప్డేట్ అయిన తర్వాత ఈ వాల్యూస్ అనేవి, అరే వాల్యూస్ అనేవి ఇలా ఉన్నాయని చెప్పేసి. మనకు జనరల్గా మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు కదా, వాళ్ళు ప్రింట్ చేయమని అడుగుతారు. ఏం ప్రింట్ చేయమంటే మనం అదే ప్రింట్ చేయాలి. బట్ మనం ఇక్కడ డీబగ్గింగ్ కోసం అని చెప్పేసి, మనకు తెలవడం కోసం అని చెప్పేసి మనం ఇవన్నీ ప్రింట్ చేస్తున్నాం. ప్రభా అని ఉందనుకో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ 2 times రిపీట్ అయింది, బి ఒకసారి రిపీట్ అయింది, ఇది హెచ్, ఇది పిఆర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ కౌంట్ అనేది మనకు ఇక్కడ ఏం కావాలి, ఆ క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలి ప్లస్ దాని కౌంట్ ప్రింట్ అవ్వాలి కదా. అండ్ మనకి ఇక్కడ 0 వాల్యూస్ ఉంటాయి కదా, ఈ 0 వాల్యూస్ ఉన్నవన్నీ ఇగ్నోర్ చేయాలి, గ్రేటర్ దెన్ 0 ఉన్నవే తీసుకోవాలి. సో దానికి మనం కండిషన్ రాయాలి, ఇఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ 0. మనకి ఇక్కడ కౌంట్ డిస్ప్లే కావాలి, దానికంటే ముందు క్యారెక్టర్, అది ఏ క్యారెక్టర్ అనేది డిస్ప్లే కావాలి. సో ఇక్కడ మనకు ఇంటీజర్ ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకొని 0 ఉంటే ఏ లాగా, 1 ఉంటే బి లాగా ఇలా రావడానికి మనం ఏం చేస్తామంటే క్యార్ అని పెడతాం. సో ఇదేం చేస్తుందంటే ఇంటీజర్ని ఆస్కీ వాల్యూ బేస్ చేసుకుని ఆ క్యారెక్టర్ని ఇస్తుంది మనకు, ఐ ప్లస్ ఏ. అంటే ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంటుంది, ఏకి మనం 0 ఇస్తే, అంటే ఏ ఆస్కీ వాల్యూకి 0 ఇస్తే మన ఏ ఆస్కీ వాల్యూనే ఉంటుంది. అంటే ఏ ఆస్కీ వాల్యూకి మనం ఎంత కలిపితే మనకు దానికి పర్టికులర్గా క్యారెక్టర్ అనేది వస్తుంది. సో ఇది క్యారెక్టర్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో అది ఎన్నిసార్లు రిపీట్ అయిందని చెప్పేసి, ఇక్కడ మాత్రం ఎంటర్ అని పెట్టాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నా, మళ్ళీ ఈ అరే బేస్ చేసుకొని ఇది ఏ, ఇది బి, ఇది సి ఇన్నిసార్లు రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ ఇండెక్స్ వాల్యూ బేస్ చేసుకొని ఇది 0th ఇండెక్స్, 1 ఇండెక్స్, ఈ ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఆ క్యారెక్టర్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ కంపైల్ చేద్దాం. ప్రభా ఇక్కడ చూడండి,
ఏ 2 టైమ్స్ రిపీట్ అయింది, బి ఒకసారి, హెచ్ ఒకసారి, పి ఒకసారి, ఆర్ ఒకసారి. మళ్ళీ రన్ చేసి నవీన్, ఏ ఒకసారి, ఈ 2 టైమ్స్, ఎన్ 2 టైమ్స్, వి 1 టైం. ఓకే, సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని అచీవ్ చేసామన్నమాట. సో ఇక్కడ ఈ అరే కాకుండా మనం మ్యాప్ కూడా, దీన్ని మ్యాప్తో రీప్లేస్ చేయొచ్చు, మ్యాప్తో కూడా మనం రీప్లేస్ చేయొచ్చు. బట్ మనం ఆ మ్యాప్ అనేది డిస్కస్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ మ్యాప్తో మనం సాల్వ్ చేద్దాం. సో మీకు మీరు చేయాల్సిన ప్రాబ్లం గుర్తుంది కదా, అసైన్మెంట్. ఒక స్ట్రింగ్ ఇస్తాను నేను, ఆ స్ట్రింగ్ అనేది పాలిండ్రోమ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేయాలి. ఉంటే ఎస్, లేదంటే నో ప్రింట్ చేయాలి. ఓకే, యా, this is about string problems. We will see you next video. Happy coding.